శ్రీరాఘవేంద్రాయ నమః శ్రీరాఘవేంద్రాయ నమః. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. ఒక నిరుపేద కానీ అసాధారణమైన పండితుడు శతాబ్దాలుగా లక్షలాది మంది పూజించే ఒక సజీవ దైవంగా ఎలా మారారు? అవును, ఇది కేవలం అద్భుతాల కథ మాత్రమేనా, లేకపోతే దాని వెనుక ఏదైనా లోతైన తత్వశాస్త్రం లేదా సామాజిక ప్రభావం ఉందా? ఇది నిజంగా ఒక అసాధారణమైన ప్రయాణం. మనం చూస్తే ఆయన జీవితం ముఖ్యంగా భక్తి, జ్ఞానం, త్యాగం ఈ మూడు అంశాల చుట్టూ తిరుగుతుంది. భక్తి, జ్ఞానం, త్యాగం. అవును, ఈ మూడింటిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే వెంకటనాథుడు అనే ఒక సాధారణ వ్యక్తి శ్రీరాఘవేంద్ర స్వామి అనే మహోన్నత శక్తిగా ఎలా పరిణామం చెందారో తెలుసుకోగలం. సరే, అయితే ఈ ప్రయాణాన్ని మనం మొదట్నుంచి చూద్దాం. ఆయన శ్రీ రాఘవేంద్ర స్వామిగా మారక ముందు వెంకటనాథునిగా ఉన్నప్పుడు జీవితం ఎలా ఉండేది? ఆయన అసలు పేరు వెంకటనాథుడు. 1595లో తమిళనాడులోని భువనగిరి అనే గ్రామంలో పుట్టారు. భువనగిరి. అవును, ఆయన తల్లిదండ్రులు తిమ్మన్న భట్ట, గోపికాంబ. వీళ్లు మధ్వాచార్యులు స్థాపించిన మధ్వ సంప్రదాయానికి చెందిన నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణులు. విష్ణుభక్తి అనేది వారి కుటుంబంలో ఒక భాగమన్నమాట. మన దగ్గరున్న ఆధారాల ప్రకారం ఆయన చిన్నప్పటి నుండే అసాధారణమైన ప్రతిభ కనబచ్చారనుంది కదా. అంటే మిగతా పిల్లల కంటే ఎలా భిన్నంగా ఉండేవారు? ఏంటి ఆయన్నంత ప్రత్యేకంగా నిలబెట్టింది? ఆయనకు అద్భుతమైన గ్రహణ శక్తి, ఇంకా జ్ఞాపక శక్తి ఉండేవి. చాలా చిన్న వయసులోనే, అంటే ఇతరులు నేర్చుకోవడానికి ఏళ్ల తరబడి కష్టపడే వేదాలు, ఉపనిషత్తులు, ఇంకా సంస్కృత వ్యాకరణం, తర్కం వంటి క్లిష్టమైన విషయాలను కూడా ఆయన చాలా తేలికగా నేర్చుకున్నారు. గురువులు ఒకసారి చెబితే చాలా ఒకేసారి గ్రహించేవారా? అంతే, దాన్ని పూర్తిగా గ్రహించి దానిపై ఇంకా లోతైన ప్రశ్నలు అడిగేవారట. ఇది చూసిన పెద్దలు, గురువులు ఈయన కేవలం ఒక సాధారణ బాలుడు కాదు, ఏదో గొప్ప లక్ష్యం కోసం జన్మించిన దైవాంశ సంభూతుడని గుర్తించారు. ఇక్కడే నాకొక ఆసక్తికరమైన వైరుధ్యం కనిపిస్తుంది. ఇంత గొప్ప పాండిత్యం, ప్రతిభ ఉన్న వ్యక్తి మన ఆధారాల ప్రకారం చాలా పేదరికంలో జీవించారనుంది. ఇది ఎలా సాధ్యం? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఆ కాలంలో పాండిత్యానికి ఎంతో విలువ ఉండేది. కానీ వెంకటనాథుని దృష్టి ఎప్పుడూ సంపాదన మీద లేదు. డబ్బు మీద లేదా? అస్సలు లేదు. ఆయన సరస్వతీబాయిని పెళ్లి చేసుకున్నారు. వారికి లక్ష్మీనారాయణ అనే కుమారుడు కూడా ఉన్నాడు. కానీ ఆయన తన జ్ఞానాన్ని డబ్బు కోసం ఎప్పుడూ వాడలేదు. విద్యార్థులకు ఉచితంగానే బోధించేవారు. తన సమయాన్ని పూర్తిగా దైవచింతన, శాస్త్రాధ్యయనానికే కేటాయించేవారు. అందుకే పేదరికం? సరిగ్గా. అందుకే వారి కుటుంబం తీవ్రమైన పేదరికంలో ఉన్నప్పటికీ ఆయన శ్రీ మహావిష్ణువుపై విశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. ఆయనకు జ్ఞానమే అసలైన సంపదనమాట. ఈ దశ నుండే అసలు కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఒక పేద గృహస్థు, ఒక పండితుడు, ఒక పెద్ద మఠానికి అధిపతి ఎలా అయ్యారు? ఈ మార్పు ఎలా జరిగింది? వెంకటనాథుని అపారమైన భక్తి, నిస్వార్థ సేవ, ఆయన పాండిత్యం ఇవన్నీ అప్పటి కుంభకోణం మఠాధిపతి అయిన శ్రీ సుధీంద్ర తీర్థుల దృష్టిని ఆకర్షించాయి. ఓకే. ఆయన వెంకటనాథుడిని తన శిష్యునిగా స్వీకరించి ఉన్నత ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చారు. వెంకటనాథుడిలో కేవలం ఒక పండితుడినే కాకుండా భవిష్యత్తులో లక్షలాది మందికి మార్గనిర్దేశం చేయగల ఒక గొప్ప గురువుని ఆయన చూశారు. అంటే తన వారసుడిగా గుర్తించారు. అవును, తన తర్వాత మఠాలికి వారసుడిగా వెంకటనాథుడే సరైన వ్యక్తి అని ఆయన గుర్తించారు. ఇది చాలా పెద్ద మార్పు కదా. ఒకవైపు కుటుంబం, భార్య, బిడ్డ, మరోవైపు ఇంత పెద్ద ఆధ్యాత్మిక బాధ్యత. ఈ రెండింటి మధ్య ఆయన ఎంత సంఘర్షణ పడి ఉంటారు? నిజమే, ఇది ఆయన జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయం. మొదట ఆయన సన్యాసం స్వీకరించడానికి ఒప్పుకోలేదు. నిరాకరించారా? అవును, తన భార్య, కుమారుడి పట్ల తనకున్న బాధ్యతలను గుర్తుచేశారు. కాని ఒకరోజు ఆయన కలలో విద్యాదేవత సరస్వతీదేవి కనిపించి సన్యాసం స్వీకరించి లోక కళ్యాణం చేయమని ఆదేశించినట్లు కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. ఆసక్తికరంగా ఉంది. అదే సమయంలో గురువు ఆజ్ఞ కూడా ఉండటంతో వ్యక్తిగత బంధాలను వదిలిపెట్టి మానవాళి సేవకే తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ క్షణమే వెంకటనాథుడు రాఘవేంద్ర తీర్థగా మారారు. సరిగ్గా. ఆయన సన్యాసం స్వీకరించి రాఘవేంద్ర తీర్థ అనే నామాన్ని పొందారు. ఆ క్షణం నుండి ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. మఠానికి అధిపతిగా భారతదేశమంతటా మధ్వాచార్యుల ద్వైత తత్వాన్ని వ్యాప్తి చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు. మనం పదే పదే ద్వైత తత్వం అని అంటున్నాం. వింటున్న వారికి సులభంగా అర్థం కావాలంటే క్లుప్తంగా ద్వైతం అంటే ఏమిటి?
చాలా సులభంగా చెప్పాలంటే ద్వైతం అంటే రెండు అని అర్థం. అంటే పరమాత్మ అంటే దేవుడు, ఇంకా జీవాత్మ అంటే మనం ఎప్పటికీ వేరు అని చెప్పే సిద్ధాంతం. ఒక్కటి కాదు. ఒక్కటి కాదు. దేవుడు యజమాని, జీవుడు సేవకుడు. భక్తితో, నిస్వార్థ సేవతో యజమానిని ప్రసన్నం చేసుకుంటేనే ముక్తి లభిస్తుంది. ఇది అద్వైతానికి పూర్తిగా భిన్నమైనది. అక్కడ అహం బ్రహ్మాస్మి అంటారు కదా. అవును, నేనే బ్రహ్మాణి అని. అంటే రాఘవేంద్ర స్వామి ప్రచారం చేసిన ఈ ద్వైతం ఆ కాలంలోనే సామాన్య ప్రజలకు ఎందుకు అంతగా నచ్చింది? నువ్వే దేవుడివి అనడం కంటే నువ్వు దేవుడి సేవకుడివి అనడం ఎందుకు ఎక్కువ ఆకర్షణీయంగా మారింది? ఖచ్చితంగా అదే అసలు విషయం. అద్వైతమనేది ఒక ఉన్నతమైన తాత్విక స్థాయి. దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా జ్ఞానం, సాధన కావాలి. కాని రాఘవేంద్ర స్వామి ప్రచారం చేసిన ద్వైతం భక్తి మార్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. భక్తికే ప్రాధాన్యమా? అవును. మీరు పెద్దగా శాస్త్రాలు చదవకపోయినా పర్వాలేదు, దేవుడిపై అచంచలమైన ప్రేమ, శరణాగతి చాలు, మోక్షానికి అదే సులభమైన దారి అని చెప్పడం సామాన్య భక్తుడికి ఎంతో బలాన్ని, భరోసాను ఇచ్చింది. అందుకే ఆయన ప్రజల గురువు అయ్యారు. ఆధారాలు ఆయన చేసిన అనేక అద్భుతాల గురించి కూడా మాట్లాడుతున్నాయి. ఈ అద్భుతాలు కేవలం కథలేనా, లేకపోతే ఆయన తత్వాన్ని ప్రజలకు చేరువ చేయడానికి ఒక మాధ్యమంగా పనిచేశాయా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ అద్భుతాలను మనం కేవలం అతీత శక్తుల ప్రదర్శనగా చూడకూడదు. ఆయన కరుణకు, దైవిక శక్తికి నిదర్శనంగా చూడాలి. ఉదాహరణకు, ఒక నిరుపేద భక్తుడు. ఆ కథ నాకు తెలుసు. అవును, తన ఇంట్లో ఏమీ లేకపోయినా స్వామిని భక్తితో పిలుస్తాడు. స్వామి అతని భక్తికి మెచ్చి మట్టిని బంగారంగా మార్చి అనుగ్రహిస్తాడు. మరో సందర్భంలో చనిపోయిన బాలుడిని బ్రతికించడం. ఇలాంటివి ఈ కథలు ప్రజలలో ఆయనపై అపారమైన విశ్వాసాన్ని కలిగించాయి. అంటే ఆయన కేవలం ఒక పండితుడు కాదు, దైవానుగ్రహం పొందిన ఒక మహానుభావుడని నమ్మటం మొదలుపెట్టారు. సరిగ్గా. మరి పండితులను, మేధావులను ఒప్పించడానికి కేవలం అద్భుతాలు సరిపోవు కదా. అక్కడ ఆయన పాండిత్యం దివరలోకి వచ్చుంటుంది. కరెక్టేనా? సరిగ్గా పట్టుకున్నారు. ఇదే ఆయన శాశ్వత వారసత్వం. ఆయన ద్వైత తత్వాన్ని వివరిస్తూ, అద్వైతంలాంటి ఇతర తత్వాల వాదనలను ఖండిస్తూ అనేక గ్రంథాలు రచించారు. అంటే రచనలు కూడా చేశారా? అవును. ఆయన రాసిన పరిమళ వంటి వ్యాఖ్యానాలు పండితలోకంలో ఆయనకు గొప్ప కీర్తిని తెచ్చిపెట్టాయి. ఆయన నైపుణ్యం ఏమిటంటే క్లిష్టమైన తాత్విక భావనలను కూడా ఎంతో సరళమైన భాషలో తార్కికంగా వివరించేవారు. దీనివల్ల ఆధ్యాత్మికత కేవలం కొద్దిమంది పండితులకే పరిమితం కాకుండా సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా మారింది. అద్భుతాలు హృదయాన్ని తాకితే ఆయన రచనలు మేధస్సును కదిలించాయి. సరిగ్గా చెప్పారు. ఇంతకీ వీటన్నిటి అర్థమేమిటి? ఈ ప్రయాణం మొత్తం పేదరికం, పాండిత్యం, సన్యాసం, అద్భుతాలు ఇవన్నీ చివరికి మంత్రాలయమనే ఒకే ప్రదేశంలో పతాక స్థాయికి చేరుకున్నాయి. ఆ స్థలానికి అంత ప్రాముఖ్యత ఎందుకు? మంత్రాలయం అది ఆంధ్రప్రదేశ్లోని తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం. దానిని ఆయన తన శాశ్వత ధ్యానం కోసం తన కేంద్రంగా ఎంచుకున్నారు. ఆ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటది? పూర్వం ప్రహ్లాదుడు అక్కడ యజ్ఞం చేశాడని నమ్మకం. అలాంటి పవిత్ర భూమిలో 1671లో ఆయన బృందావనం అని పిలువబడే జీవసమాధిలోకి ప్రవేశించారు. ఈ జీవసమాధి అనే భావన వినడానికి చాలా శక్తివంతంగా ఉంది. అంటే ఇది మరణం కాదు, ఒక చేతనా స్థితిలో శాశ్వతంగా ఉండిపోవడం. అసలది ఎలా సాధ్యం? జీవసమాధి అంటే భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడం కాదు, శరీరాన్ని ఒక వాహనంగా చేసుకుని శాశ్వతమైన గాఢమైన ధ్యానంలోకి వెళ్ళిపోవడం. యోగ ప్రక్రియ లాంటిదా? ఒక రకంగా అవును. యోగ పరిభాషలో చెప్పాలంటే ప్రాణశక్తిని భౌతిక శరీరాన్నుండి ఉపసంహరించుకొని సూక్ష్మ రూపంలో అదే ప్రదేశంలో కేంద్రీకరించడం. అందుకే భక్తులు ఆయన చనిపోయారని భావించరు. ఆ బృందావనం ఒక సమాధి కాదు, అది ఒక శక్తి కేంద్రం, ఒక పవర్ హౌస్ లాంటిది. అవును. ఆయన చైతన్యం అక్కడే కేంద్రీకృతమై అక్కడి నుండి భక్తులను అనుగ్రహిస్తూనే ఉంటుందని ప్రగాఢ విశ్వాసం. ఆయన బృందావన ప్రవేశానికి ముందు తన భక్తులతో చివరిగా ఏం చెప్పారు? ఆయన సందేశం ఏంటి? బృందావన ప్రవేశానికి ముందు ఆయన తన భక్తులకు ఒక అద్భుతమైన సందేశమిచ్చారు. తాను భౌతికంగా కనిపించకపోయినా సూక్ష్మ రూపంలో
700 సంవత్సరాల పాటు తన బృందావనంలో ఉండి భక్తులను కష్టాల నుండి కాపాడతానని హామీ ఇచ్చారు. 700 సంవత్సరాల అద్భుతం. అవును, వారి ప్రార్థనలను ఆలకిస్తానని చెప్పారు. భక్తి మార్గాన్ని వీడొద్దని, ధర్మాన్ని అనుసరించమని, తాను వారిని ఎల్లప్పుడూ రక్షిస్తానని అభయమిచ్చారు. ఇది ముగింపు కాదు, తన అనుగ్రహం యొక్క కొత్త అధ్యాయానికి ఆరంభమని చెప్పారు. ఆ ఆలయం, ఆ బృందావనం కూడా చాలా శక్తివంతమైన ప్రదేశంగా వర్ణించబడింది కదా. నిజమే, ఆ బృందావనం కేవలం మట్టి రాళ్లతో కట్టింది కాదు. దాని నిర్మాణంలో పవిత్రమైన సాలగ్రామ శిలలు, శక్తివంతమైన మూలికలను ఉపయోగించారు. ఆ బృందావనం నుండి నిరంతరం దైవిక శక్తి ప్రసరిస్తుందని నమ్ముతారు. అందుకే అక్కడికి వెళ్ళిన వాళ్లకు అంత ప్రశాంతంగా అనిపిస్తుందా? ఖచ్చితంగా. అక్కడికి వెళ్లిన భక్తులు చెప్పలేని ఒక ప్రశాంతతను, ఒక పాజిటివ్ ఎనర్జీని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని అనుభవిస్తారు. ఆలయం పక్కనే ప్రవహించే పవిత్ర తుంగభద్ర నది ఆ ప్రదేశం యొక్క పవిత్రతను ఇంకా పెంచుతుంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవెత్తుతుంది. ఆయన బృందావన ప్రవేశం చేసి దాదాపు 350 సంవత్సరాలు దాటింది. అయినా ఇప్పటికీ ప్రజలు ఆయన అద్భుతాలను అనుభవిస్తున్నారని నమ్ముతున్నారు. విశ్వాసం యొక్క స్వభావం గురించి ఇది మనకు ఏమి చెబుతుంది? ఇది విశ్వాసం యొక్క శక్తిని, కొనసాగింపును చూపిస్తుంది. భక్తులు తమకు కష్ట సమయాల్లో కలలోలో కనిపించి మార్గదర్శకత్వం చేశారని, తీవ్రమైన అనారోగ్యాల నుండి కోలుకున్నామని, పెద్ద ప్రమాదాల నుండి బయటపడ్డామని చెబుతుంటారు. ఇప్పటికీ చెబుతుంటారు. అవును, ఈ అనుభవాలు ఒకరి నుండి మరొకరికి వ్యాపించి ఆయన ఉనికిని, శక్తిని సజీవంగా ఉంచుతున్నాయి. ఆయన వారసత్వం అనేది గ్రంథాలలోనూ ఆలయాలలోనూ ఆగిపోలేదు. అది ప్రజల అనుభవాలలో, వారి జీవితాలలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. ఈ మొత్తం కథలో ఆయన్ను ప్రహ్లాదుని అవతారంగా కూడా భావిస్తారని ఆధారం చెబుతుంది. ఈ నమ్మకం ఆయన జీవితానికి ఎలాంటి అర్థాన్నిస్తుంది? అది ఆయన జీవితాన్ని ఒక సంపూర్ణ వృత్తంగా చూపిస్తుంది. ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు యొక్క గొప్ప భక్తుడు. ఎన్ని కష్టాలు వచ్చినా విష్ణువుపై నమ్మకాన్ని వీడనివాడు. నిజమే. రాఘవేంద్ర స్వామి జీవితంలో కూడా మనం అదే అచంచలమైన భక్తిని చూస్తాం. పేదరికంలో ఉన్నా, సన్యాసంలో కష్టాలు ఎదుర్కొన్నా ఆయన విష్ణుభక్తిని వీడలేదు. కాబట్టి ఆయన్ను ప్రహ్లాదుని అవతారంగా చూడటం ద్వారా ఆయన జీవితం మొత్తం భక్తి, త్యాగం, జ్ఞానం, దైవ సేవకు ఒక ప్రతిరూపంగా నిలబడుతుందన్నమాట. ముగింపుగా చెప్పాలంటే మనం చూసింది ఒక పేద పండితుడైన వెంకటనాథుని నుండి నేటికీ తన ఉనికిని చాటుకుంటూ లక్షలాది మందికి మార్గనిర్దేశం చేస్తున్న గొప్ప గురువు శ్రీ రాఘవేంద్ర స్వామివారి అద్భుతమైన ప్రయాణం. అవును, ఆయన కేవలం అద్భుతాలు చేయడమే కాదు, ఎంతో లోతైన, క్లిష్టమైన తత్వాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడం ఆయన చేసిన గొప్ప సేవ. సరిగ్గా చెప్పారు. కష్టకాలంలో కూడా అచంచలమైన విశ్వాసంతో ఎలా జీవించవచ్చో, వ్యక్తిగత సుఖాల కన్నా లోక కళ్యాణం ఎలా గొప్పదో ఆయన జీవితం ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన వారసత్వం అనేది ఒక వ్యక్తి కథ కాదు, అది నిరంతర దైవిక ఉనికికి, మార్గదర్శకత్వానికి, విశ్వాసానికి ప్రతీక. వింటున్నవారు ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది. ఆయన 1671లో బృందావన ప్రవేశం చేస్తూ 700 సంవత్సరాల పాటు అక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తానని జోస్యం చెప్పినట్లు ఆధారం చెప్తోంది. అంటే సుమారుగా 2371 వరకు. మనం ఆ 700 సంవత్సరాల కాలంలో సగభాగం పూర్తి చేసుకున్నాం. కాలం గడుస్తున్న కొద్దీ ఒక ఆధ్యాత్మిక వారసత్వం యొక్క స్వభావం ఎలా పరిణామం చెందుతోందో, ఒక వ్యక్తి యొక్క ప్రభావం భౌతికమైన ఉనికిని ఎలా అధిగమించి శతాబ్దాలుగా ప్రజల జీవితాలను, సంస్కృతిని తీర్చిదిద్దగలదో అని ఆలోచింపజేస్తోంది.